హలో, నేను మీ సిఎస్ రావు. పోలింగ్ ముగిసింది. 3 రోజులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం దగ్గరికి వెళ్ళారు. ఆయన వ్యక్తం చేసినటువంటి ధీమా 2019 ఎన్నికల కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం అయితే కనిపిస్తుంది. అసలు ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సిఎస్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఒక మాట అన్నాడు ఐప్యాక్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి. యావత్ దేశం జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా రిజల్ట్ రాబోతున్నాయి అని చెప్పారు. ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? అసలు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తికి విశ్వసనీయత అనేది ఉండాలండి, అక్కర్లేదా? ఫస్ట్ మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ కదా. ముఖ్యమంత్రి కదా, ఏ పొలిటీషియన్ కానీ విశ్వసనీయత ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకైతే ఉండాలి కదా. అందులో అయితే సందేహం లేదు కదా. ఒక్క చిన్న ఇన్సిడెంట్ మీ దృష్టికి తీసుకొస్తాను, మన వీక్షకుల దృష్టికి కూడా తీసుకొస్తానండి. ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్నాన్నగారు హత్య జరిగిందండి. హత్య జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి, ముఖ్యమంత్రిగా అవటానికి ఎంతకాలం పట్టిందని 10 ఏళ్ళు పట్టలేదు కదా. చివరి కాలంలో కదా ఆయన హత్య జరిగింది, ఎలక్షన్కి ముందు. అప్పటికి పరిపక్వత చెందిన వ్యక్తిగానే ఉన్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. వితిన్ 1 మంత్ లోపలే ఆయన ఐ థింక్ 20 డేస్లోనే చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయాడు. అప్పుడు మాట్లాడిన మాటలు టోటల్ మీడియా ముందు, స్టేట్కి సంబంధించిన మీడియా ముందు, నేషనల్ మీడియా ముందు కొన్ని వ్యాఖ్యలు చేశాడండి. ఈ హత్యను పలానాళ్ళు చేశారు, ఎవరెవరు వాళ్ళ పేర్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆదినారాయణ రాక సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు, చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఎవరెవరు ఎలా నరికారు, ఎవరెవరు ఎలా ఆ శవాన్ని లాక్కెళ్ళారు, డబ్ల్యూసీ ప్లేట్ మీద ఎలా ఇస్త్రీ పడేశారు, అవన్నీ కూడా చెప్పాడండి. చెప్పిన వ్యక్తి ప్రజలు కూడా ఆయన్ని నమ్మారు కదా, అదే వ్యక్తిని. తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అదే వ్యక్తుల మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టించలేదు? ఇప్పుడు ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, నమ్ముదాం మనం. కానీ దాని మీద ఆయన ఏమన్నా ఒక సింగిల్ పాయింట్ అన్నా ఒక ముందుకెళ్ళాడా? 5 ఏళ్లలో చెప్పారు కదా. ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చిన సందర్భంగా ఏం చెప్పాడు? ఆయన చంపింది ఎవరు అనేది పైన దేవుడికి తెలుసు, కింద కడప ప్రజలకు తెలుసు, నాకు తెలుసు అని అన్నారు. నాకు తెలుసు అన్నాడు కదా. ఇప్పటికీ మరి ఆయన పలానా వ్యక్తి అని అయితే చెప్పట్లేదు కదండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు చెప్పారు? చెప్తున్నాడు ఆల్రెడీ ఎవరు చంపారు అనేది కళ్ళెదురు తిరుగుతున్నారు చంపిన వాళ్ళు అని అన్నారు. అవును అన్నాడు. ఇప్పుడు ఆయనకి తెలుసు కదండి. ఇప్పుడు అంత డిస్క్రిప్టివ్గా చెప్పిన వ్యక్తి మళ్ళీ మారరు కదా. ముద్దాయిలు ఒకసారి చెప్పిన ముద్దాయిలు వాళ్ళే ఉండాలి కదా. అదే స్టేట్మెంటు సిబిఐ ముందు ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక నేరం తెలిసిన వ్యక్తి సిబిఐకి ముందు చెప్పకపోతే ఆయన కూడా నేరస్తుడు అవుతాడా కాదా? మీరు స్ట్రైట్గా చెప్పండి. ఓకే, చెప్పాలి కదా. ఒక సాధారణ పౌరుడైనా చెప్పాలి. అందులో నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నావు. నువ్వు ఆ రోజు కెమెరాల ముందు చెప్పిన లైవ్ ఇవాళైనా రికార్డు ఉంది. నువ్వు ఇదే విషయాన్ని సిబిఐ ముందు ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసు పక్కాగా. తెలవకుండా అయితే అబద్ధం అయితే చెప్పాలి. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు చెబుతున్న బాబాయ్ మర్డర్ కేసుకి సంబంధం ఏంటంటారు? ఒక వ్యక్తి విశ్వసనీయత గురించి నేను మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు ఇదే వ్యక్తి కదా వాళ్ళు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. అంటే నేను ఎందుకు నమ్మకూడదు అంటారా ఈ స్టేట్మెంట్? అంటే అంతకుముందు కూడా ఆయన చెప్పిన ఏది ఆయన మీద మాట మీద నిలబడలేదు. తర్వాత అమరావతిని నేను రాజధానిగా నేను ఆమోదిస్తున్నానని చెప్పాడు. మళ్ళీ 3 రాజధానులు అన్నాడు. మరి 3 రాజధానుల్లో ఒక రాజధాని అన్న పెట్టాడా? అవి ఎలక్షన్ అప్పుడు చెప్పే ఎలక్షన్ అని కాదు సార్. ఏదైనా విశ్వసనీయత ఎలక్షన్ అప్పుడు చెప్పండి, ఎలక్షన్ తర్వాత చెప్పండి, ఒట్టప్పుడు చెప్పండి. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిత్వం అంటున్నారంటే 99% అమలు చేశాను, 1% అమలు చేయలేదు అన్నాడు. ఈ 1%లో మద్య నిషేధం, తర్వాత ఛార్జీలు పెంచడం, మీరు అన్నట్టు అమరావతి ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా. 99% అమలు చేశాను అన్నాడు నవరత్నాలని. ఇంకేంటి దానికి? అంటే అది నమ్మిన తర్వాతనే నాకు 2019లో ఇచ్చిన 151 కంటే ఎక్కువ వస్తాయి ఎమ్మెల్యేలు, 23 కంటే ఎక్కువ ఎంపీలు వస్తాయని చెప్పాడు. ఇప్పుడు నేను ఆ స్టేట్మెంట్తో డిస్ప్యూట్ చేయట్లేదండి. అసలు వ్యక్తి ఆయన విశ్వసనీయత అనేది ఎంత ఉందనేదే నేను మాట్లాడుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడాడు. అంతకుముందు అనేక అంశాలు ఆయన చెప్పాడు, ఏది కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అలాంటప్పుడు అసలు అలాంటి వ్యక్తి యొక్క మాటల్ని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన అనుకుంటాడండి. అసలు ఇంకొకటి, ఆయన కనుక నిజంగా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయ్యి 5 ఏళ్ల
ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత మద్య నిషేధాన్ని అమలు చేయకుండా ఆయన ఆడవాళ్ళ మంగళసూత్రాలు, నా అక్క చెల్లెళ్ళ మంగళసూత్రాలు తెగిపోతున్నాయి మద్యం మూలానని కనిపెట్టి చెప్పిందే ఆయన. అసలు అలాంటి ప్రభుత్వం నడిపేది ఒక ప్రభుత్వం అన్నాడు మద్యం మీద. కానీ ఆయన అలాగే నడిపిన తర్వాత ఇప్పటికీ ఆయన నిషేధం పెట్టనప్పుడు ఆయనకి నైతికంగా వెళ్ళి ప్రజలను ఓట్లు అడిగే ఎక్కడ ఉందండి? 151 ఇస్తారా, 23 ఇస్తారా తర్వాత మాట. అసలు నైతికంగా నీకు హక్కు లేదు అసలు వెళ్ళటానికి. హక్కు లేదని మీరు అంటున్నారు. కానీ ఆయన విశ్వాసం ఇప్పటికి కూడా, ఆయన నమ్మకం ఏంటంటే సాయంత్రం మహిళలు సునామీలాగా వచ్చి ఓట్లు వేశారు. అది తాను ఇస్తున్నటువంటి పథకాలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారని చెప్తున్నాడు. అందుకే నాకు సునామీ లాంటి రిజల్ట్ వస్తాయని చెప్తున్నాను. అవునండి, ఇప్పుడు సునామీ లాంటి రిజల్టే వస్తుంది. అది అటు వస్తుందా ఇటు వస్తుందా అనేది ఎవడు చెప్పలేని పరిస్థితి. ఆయన మాత్రం ఆయనకి ఆ విశ్వాసం ఉండాలండి. యుద్ధంలోకి వెళ్ళిపోతా కత్తి పట్టుకుని వెళ్ళేవాడు నేను చచ్చిపోతా అని వెళ్ళడు కదండి, అందరినీ నరుకుతాననే వెళ్తాడు. ఆ ఫస్ట్లోనే అతనే తలదెగి పడిపోవచ్చు, కత్తి వేరే సాటి పడవచ్చు. కానీ ఆ విశ్వాసం లేకుండా యుద్ధరంగంలోకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆ ధైర్యంతో వెళ్ళాల్సిన అట్టర్ ఫ్లాప్ అయ్యేవాడు కూడా రేపు తెల్లారి బాక్సులు విడదీస్తారనగా ఆ రాత్రి కూడా స్టేట్మెంట్లు ఇస్తారు పొలిటికల్ పార్టీలు ఎవరైనా కూడా ఇవ్వాలి కూడా. అంతేగాని రేపు బాక్సులు తీయంగానే అవతల పార్టీకి సునామీలాగా నంబర్లు వచ్చేస్తాయని చెప్పడు కదండి. ఏజెంట్లు దొరకరు అప్పుడు దాకా, కౌంటీ దాకా ఏజెంట్లు దొరకరు. కాబట్టి ఆ మాట చెప్పడం అనేది ఎవరైనా ఆన్వాయితీ. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మీరు ఆ విజువల్ చూసారో చూడలేదు, ఈయన ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు. అవునండి, విజయవాడలో ఉండేటువంటి ఐపాక్ బెంచ్ సర్కిల్లోనే ఉన్నట్టు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది ఐపాక్ సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరు ఉంటారు కదా, ఋషిరాజు ఎవరు ఉంటున్నారు, ఆయన అనౌన్స్ చేయాలి మామూలుగా అయితే. కానీ ఈయన ఆడపోయి అనౌన్స్ చేశారు, ఈయనే అనౌన్స్ చేశారు. ఇది ఐపాక్ సిబ్బంది మధ్యలో. అదేంటి అది? అదే అన్న, ఇప్పుడు జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలి. కానీ ఇప్పుడు జడ్జి కాకుండా జడ్జి పక్కన ఒక ఆయన నుంచుంటాడు కదా కర్ర పట్టుకుని, ఆయన చదివాడు అనుకోండి జడ్జిమెంట్, దానికి శాంక్టిటీ ఉండదు కదండి. జడ్జి చైర్లో కూర్చున్న వ్యక్తి చదవాలి. ఎవరైతే వీళ్ళకి అసలు ఇప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు ఈయన, వీనికే అంతా తెలిస్తే అసలు వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు సైంటిఫిక్గా చెప్పాలి, చెప్పొచ్చు. తర్వాత ఈయన కూడా పని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చదువుతున్నాడని అనుకుందామండి. తను చెప్పటంలో ఇప్పుడు తను ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలా చెప్పుకోకుండా నాకు రేపు రావట్లేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అబ్రాడ్ అని చెప్పడు కదండి. మనం అనేక సార్లు చూసాం, తెల్లారి అట్టర్ ఫ్లాప్ అవుతున్నప్పుడు కూడా గంభీరమైన స్టేట్మెంట్, మేకపోతే గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత విలేకరులు అడిగితే కూడా ఏమయ్యా మరి మేము రేపు ఓడిపోతున్నాను నేను రాత్రి ఎట్ట చెబుతానయ్యా అని నవ్వి టీలు తాగండి ముందు ఫస్ట్ అన్న చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని చూడలేదా మనం? ఉన్నారు ఎంతమంది చూసాం. తప్పదు అదే అన్నా. కానీ ఇక్కడ ఒక విచిత్రం, అంతకన్నా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏం లేదు. సరే జగన్మోహన్ రెడ్డి అలా ఉంటే ఇప్పుడు యువతల వైపు ఉన్నటువంటి కూటమి నేతలు సైలెంట్ అయిపోయారు ఏంటి, అసలు ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు? కూటమి వాళ్ళు ఇప్పుడు గెలిచేవాడు అడావిడి చేయ డబ్బు లేనాడు ఫస్ట్ పడవెక్కుతాడండి. ఎందుకు ఎక్కుతాడు తెలుసా? ఆడు ఆ పడవాడితో కథలన్నీ వినిపిస్తూ ఉంటాడు, ఇంటి దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాడిని నువ్వు ఓడమల్ల ఇవి నువ్వు అంత గ్రేటు, అసలు నీ ఓడంత ఓడ ఈ ప్రపంచంలో లేదు అని వాడిని కాసేపు గ్యాస్ కొట్టాలి. మళ్ళీ టికెట్ ఆడు బండి అది నావ వదిలిన తర్వాత డబ్బులు అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ గ్యాస్ కట్ అంతా పనికి వస్తుంది. డబ్బులు ఉండాడు తక్కువ డబ్బులు తీసి ఇసిరేస్తాడు. ఆడికి భయం ఏంటి? ఈడు బోడితల్లుండా కూడా అబ్బో నీకు బాగా జుట్టు ఉంది, నీ చిన్న పడవైనా కూడా ఓడంత ఉందని చెప్పాల్సిన అవసరం లేదు కదండి. అట్లా దమ్ముండాడు టక్మని అప్పుడే తీస్తాడు. జనంలో ఓట్లు అయితే నిక్షిప్తమై ఉన్నాయి. మనం ఇవాళ అనౌన్స్మెంట్లు చేసుకోవటం వలన వచ్చే ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ ఓట్లు పడి ఉన్నాయి అక్కడ. ఈయన ఇప్పుడు నుంచి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తీయంగానే ఫస్ట్ 1-2 అవర్స్లోనే లీడ్లన్నీ తెలిసిపోతాయి. ఏ ప్రాంతం అన్ని ప్రాంతాలే తెలిసిపోతాయి. ఇప్పుడు మీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందా, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందా, ఎంతో కొంత క్రైటీరియాగా తీసుకోవచ్చు అనిపిస్తుందా? ఎంతో కొంత క్రైటీరియా ఏం లేదు సార్. టీడీపీ విక్టరీ రైటింగ్ ఆన్ ద వాల్ సార్. నేను మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ చెప్పే పర్సన్ కాదు. 45 ఏళ్ల తర్వాత కూడా నేను అట్ట మిన్సింగ్ లాగా మాట్లాడితే నేను ఇక్కడ కూర్చోవడం కూడా అనవసరం, అంతే. సో పచ్చి అబద్ధం చెబుతున్నారా జగన్మోహన్ రెడ్డి? మీకు తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు డేట్ వేసుకుని దుర్గాకుమారి చెప్పాడు రాసుకోండి. అంతకుముందు కూడా ఇక్కడ 23 ఎలక్షన్స్ అప్పుడు కూడా నన్ను చాలామంది స్పెసిఫిక్గా చెప్పండి అంటే నేను డెఫినెట్గా చెప్పా టీఆర్ఎస్ డిఫీట్ అవుతుందని. కాబట్టి నేను ఏది చెప్పినా కూడా మిన్సింగ్ ఈ 45 ఇయర్స్ తర్వాత చెప్పడం అనేది అలా మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ నాకు ఇష్టం ఉండదు సార్. ఏదన్నా వస్తే నేను స్ట్రైట్గానే చెప్తా. లండన్ పోయే ముందు రోజు
జగన్మోహన్ రెడ్డి ఒక పచ్చి అబద్ధం జనాలకి చెప్పి వెళ్ళిపోయారంట. అన్ని అబద్ధాలు చెప్పాడు కాబట్టి అది ఇది ఆయనకేం ప్రత్యేక. సొంత బాబాయ్ హత్య విషయంలోనే అంత అబద్ధం చెప్పిన వ్యక్తి ఏ విషయంలో ఆయన న్యాయం చెబుతాయండి? ఏం చెబుతారు మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు, నమస్కారం మన వీక్షకులు కూడా. సో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఫిగర్ అది నిజం కాదు. ఆ సునామీ అనేది రివర్స్లో ఉండే అవకాశం ఉందనేది దుర్గా కుమార్ గారి అభిప్రాయం. సో జగన్మోహన్ రెడ్డి అంచనాలు నిజం అవుతాయా, లేదంటే సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న దుర్గా కుమార్ది నిజం అవుతుందనేది June 4th చూద్దాం. థ్యాంక్ యూ.